హలో అండి, హాయ్. దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వప్న ఎంబ్రాయిడరీ. ఇవాళ అయితే నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది కంప్యూటర్ డిజైన్లో అంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి అలాంటి వాటికి కొంచెం హెవీ డిజైన్స్ వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అని చెప్తాం కదా. ఇదైతే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇది ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ అసలు చాలా బాగా సెట్ అవుతుంది. నీట్గా ఉండింది, చాలా గ్రాండ్గా ఉండింది. అలా అని చెప్పి హెవీగా లేదు డిజైను. అలా లైన్స్ వచ్చి సింపుల్గా డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఫంక్షన్స్కైనా పెళ్ళిళ్ళకైనా తప్పకుండా వేసుకోవచ్చు, నో డౌట్. అండ్ శారీ వచ్చేసి ఇలా పింక్ కలర్, బేబీ పింక్ కాంబినేషన్లో వచ్చిందనమాట. పీచ్ అండ్ పింక్ టైప్ వచ్చింది. వీడియోలో అయితే ఎగ్జాక్ట్గా పీచ్ లాగా కనిపిస్తుంది, కానీ శారీ అయితే పింక్ వచ్చిందనమాట. పీచ్ బేబీ పింక్. దానికి అవసరమని ఇలా పర్పుల్ వైలెట్ కలర్లో బ్లౌజ్ అనేది తీసుకున్నాను అనమాట. వాళ్ళు నాకే ఆప్షన్ ఇచ్చారు బ్లౌజ్ మ్యాచింగ్ తీసుకోమని. గ్రీన్ అలాంటిది ఓల్డ్ కాంబినేషన్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా పర్పుల్ తీసుకున్నాను. మీకు ఈ కాంబినేషన్ నచ్చిందా అనేది కామెంట్ చేసేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ డిజైన్ స్టార్టింగ్ చేసి ఎండింగ్ వరకు వచ్చేసరికి కరెంటు పోయిందనమాట. కొంచెం ఇంకొక 5 minutes అయితే ఫినిష్ అవుతుంది అనగా కరెంటు పోయింది. సో నేను ఇలా ఫ్రేమ్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి వచ్చింది. దీని గురించి ఎందుకు చెప్తానంటే, చాలామంది డిజైన్ వేస్తున్నప్పుడు కరెంటు పోతే మళ్ళీ డిజైన్ ఎక్కడ ఎండింగ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే ఫ్రేమ్ తీసిన తర్వాత ఇక్కడ మనకి రీకాల్ అని చూపిస్తుంది ఫ్రేమ్ సిస్టంలో. సో అది రీకాల్ కనుక క్లిక్ చేసుకోవాలి ఓకే అని. అప్పుడే ఎక్కడ ఎండింగ్ అయిందో డిజైన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. నేనైతే చాలాసార్లు మిస్టేక్ చేసిన, ఒక్కొక్కసారి చూసుకోకుండా సడన్గా క్లిక్ చేసేసరికి అది క్లోజ్ అయిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూపించింది. అలా వచ్చినప్పుడు సెట్టింగ్ చేసుకోవడం అయితే చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. అవుట్లైన్ అలాంటివి వేసినప్పుడు మాత్రం అస్సలే అలాంటి మిస్టేక్స్ అయితే చేసుకోకూడదు. రీకాల్ వచ్చినప్పుడు ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఇదైతే ప్రతి ఒక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్. తప్పకుండా ఇది మర్చిపోకుండా రీకాల్ అనేది క్లిక్ చేసుకోవాలి. నేను చాలాసార్లు అలా మిస్టేక్ జరిగి సెట్టింగ్ చేసుకున్న డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట. సరే కష్టంగా చేసేసుకున్నాను. సో అలా మిస్టేక్ అవ్వకుండా అయితే నేనైతే రీకాల్ క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఫుల్ హ్యాండ్ డిజైన్కి 2 parts అనేది వస్తుంది. ఇది చిన్న మిషన్ కదా, బ్రదర్ మిషన్ కాబట్టి 2 parts అనేది వస్తుంది అనమాట. 2 parts డివైడ్ చేసుకొని మనం లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి మనం ఆ రైట్ పార్ట్ కానీ లెఫ్ట్ పార్ట్ కానీ ఏదో ఒకటి సెట్టింగ్ చేసేసుకొని 2 handsకి రైట్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత లెఫ్ట్ సెట్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ సెట్ చేసుకుంటే లెఫ్ట్ ఈజీగా 2 సెట్టింగ్స్ ఈజీగా అయిపోతుంది అనమాట. 2 handsకి ఒకేసారి అయిపోతుంది. రైట్ ఒకసారి వేసేసుకొని లెఫ్ట్ కూడా ఒకేసారి వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఒక హ్యాండ్ ఒక పార్ట్ వచ్చేసి 80 minutes చూపెట్టింది. ఆల్మోస్ట్ 1 hour వేస్తుంది అనమాట ఒక పార్ట్. అంటే ఒక హ్యాండ్ కంప్లీట్ అయ్యేసరికి 2 hours చూపెడుతుంది. 2 handsకి అయితే 4 hours చూపెడుతుంది. ఇంకా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, బూటీస్ వేయటం ఇదంతా ఉంటుంది కదా. అసలు ఒక డిజైన్ ఇలాంటి ఫుల్ డిజైన్ వేస్తే మాకైతే ఫిట్టింగ్స్ అది ఇది ఎక్కువ చేయటం ఉంటుంది కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. 1 day ఈజీగా పట్టేస్తుంది. అండ్ స్టోన్స్ ఫిట్టింగ్ చేసుకోవడం, గమ్ పెట్టడం, స్టిక్ చేయడం ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా థ్రెడ్ కట్టింగ్, ఈ డిజైన్కి అయితే థ్రెడ్ కట్టింగ్ అలాంటివి అయితే ఏం రాలేదనమాట. నీట్గా వచ్చింది డిజైన్. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. అంతగా రాలేదు, వచ్చినాయి బట్ లైట్గా వచ్చిందనమాట. థ్రెడ్ కట్టింగ్ కోసం అని కొన్ని డిజైన్లు అయితే చాలా హెవీగా థ్రెడ్ కట్టింగే ఉంటుంది. అదంతా కట్ చేసేసరికి ఇంకా డబుల్ టైం పట్టేస్తుంది అనమాట. డిజైన్ వేసింది ఒక ఎత్తు అయితే కటింగ్ చేయడానికి ఇంకా చాలా కాస్త టైం పడుతుంది అనమాట. ఇదైతే చాలా నీట్గా ఉండింది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి డిజైన్లు అయితే నేను వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇలా స్టోన్స్ పెట్టిన తర్వాత డిజైన్ అయితే చాలా మగ్గం వర్క్ లుక్ వచ్చింది కదా. నేను ఈ శారీలో రెడ్ కాంబినేషన్ అనేది లేదనమాట. మనం శారీకి కానీ బ్లౌజ్కి కానీ రెండింటికి మ్యాచ్ అయ్యేట్టు ఏదైనా ఒక కలర్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో నేను అందుకని చెప్పి ఇలా రెడ్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. చాలా రెడ్ వల్ల డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది, హైలైట్ అయిందనమాట బ్లౌజ్. సో అందుకని నేను రెడ్ యాడ్ చేశాను. హ్యాండ్స్ ఇలా కంప్లీట్ అయిపోయినాయి. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇది చిన్న పాప బ్లౌజ్ కాబట్టి
నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చిన్నపిల్లలకి షోల్డర్స్ జారకుండా ఉండడానికని వేసాను అనమాట. సో సేమ్ నేను ఇది కూడా కట్ వర్క్ డిజైనే కాబట్టి దీనికి కూడా అదే చూస్ చేసుకున్నాను. స్టోన్స్ వచ్చేసరికి కొంచెం పైకి పెట్టాను అనమాట. మరీ సింపుల్గా ఉండకుండా కొంచెం హెవీగా మగ్గం లుక్ లాగా కనిపిస్తుంది కదా అని చెప్పి ఫ్రంట్కి వచ్చేసరికి క్లోజ్ నెక్ ఇచ్చేసాను, బ్యాక్ ఓపెన్ ఇచ్చాను అనమాట. బూటీస్ అయితే డిజైన్లోవే తీసివేసాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది డిజైన్. బూటీస్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. హ్యాండ్స్ ఇలా లైన్స్ రావటం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా అందంగా వచ్చింది. ఫైనల్ లుక్ మీరే చూస్తారు కదా ఎలా ఉంది అనేది, మీరే చూసి చెప్పండి. బ్యాక్ హుక్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే షోల్డర్స్ జారకుండా ఉంటుంది పిల్లలకి కదా అని చెప్పి బ్యాక్ హుక్స్ పెడుతున్నాను అనమాట. పాట్ షేప్ అలాంటివి పెట్టుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. నేను ఈ శారీకి సేమ్ కాంబినేషన్లో హిప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను హిప్ బెల్ట్ స్టిచ్ చేశాను. ఇంకా కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది కదా, అంటే వాళ్ళకి హిప్ బెల్ట్ వేరే బయట నుంచి తీసుకొచ్చుకోవడం ఎందుకు అని చెప్పి, అంటే మరి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా 1 గ్రామ్లో అలాంటివి. సో ఇదైతే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా స్టిచ్ చేసి స్టోన్స్ అనేది స్టిక్ చేశాను అనమాట. వాటికి 2 థ్రెడ్స్ సైడ్కి కట్టుకోవడానికి ఇచ్చేసి హ్యాంగింగ్ టౌజిల్స్ అయితే పెట్టేశాను. నాకైతే చాలా చాలా నచ్చేసింది డిజైన్. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్ లుక్ అయితే చాలా అందంగా ఉండింది. ఏదైనా ఫైనల్గా డిజైన్ ఎలా వచ్చింది, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, బ్యాక్ నెక్ అండ్ కలర్ కాంబినేషన్ రెడ్ మ్యాచింగ్ అయ్యిందా లేదా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మొన్న ఒక సబ్స్క్రైబర్ అడిగినారు బూటీస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా చేయాలనేది ఒక వీడియో చేయండి మేడం అని చెప్పి, తప్పకుండా చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా బెల్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఎవరైనా ఇంకా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కానీ, డిజైన్స్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నాకైతే చాలా నచ్చేసింది, ఈ విధంగా డిజైన్ అనేది హైలైట్ అయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.